నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో బెల్లం పరమాన్నం విరిగిపోకుండా రావాలి అంటే ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్‌గా వాడే సోనా మసూరి రైస్ తోటైనా పరమాన్నం తయారు చేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఉంటే ఖచ్చితంగా రేషన్ బియ్యంతోటి చేసుకోండి. పరమాన్నం టేస్టు చాలా బావుంటుంది. ఇప్పుడు 2, 3 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ గ్లాస్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళని తీసుకోండి. పాల చిక్కదనాన్ని బట్టి నీళ్ళనేవి అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. పాల కొలతని ఈ విధంగా తీసుకుంటే పరమాన్నం చల్లారినా కూడా అస్సలు గట్టిపడకుండా ఉంటుందండి. పాలు మరీ మరగాల్సిన అవసరం లేదండి. ఒక పొంగొస్తే సరిపోతుంది. ఇలా పాలు పొంగుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టుకుంటే అన్నం చాలా త్వరగా ఉడుకుతుందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే చాలా తొందరగానే అన్నం అనేది ఉడికిపోతుందండి. ఈ పరమాన్నాన్ని దేవుడికి ప్రసాదంగా పండగలప్పుడు చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి. అలాగే స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్‌లో ప్రసాదాల రెసిపీస్ మరికొన్ని ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్‌లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక మెతుకు పట్టుకొని చూస్తే సాఫ్ట్‌గా ఉండాలండి. అప్పటి వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత అన్నం మెతుకు బిరిసెక్కుతుందండి. పాలు ఇంకా అన్నం బాగా దగ్గరగా ఉడకాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా చిక్కబడేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మెతుకుని పట్టుకుని చూస్తే సాఫ్ట్‌గా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి మీద స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయండి. అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని మొదట యాలకుల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1:30 బెల్లాన్ని వేసుకోవాలి. తీపి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే ఆ వేడికే బెల్లం అంతా కరిగిపోయి చాలా సాఫ్ట్‌గా రెడీ అవుతుందండి. చల్లారితే మరికొంచెం చిక్కబడుతుందండి. వేడి మీద ఇలా జారుగా అనిపిస్తుంది. చివరిలో నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకోవడమేనండి. నిజంగా అమృతం అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.